అందరికీ నమస్కారము. వ్యక్తిగత ఆనందము అనేటువంటిది అందరికీ అవసరమే. కానీ అందరికీ లభ్యమవుతుందని చెప్పలేము. ఇదే విదురుడు మహాశయుడు చెప్పాడు. అయితే ఇవి సమకూరాలి అంటే పంచసూత్రాలు ఆయన వివరించాడు. ఏమిటంటే మొట్టమొదటి స్థిరమైన ఆదాయము ఉండి తీరవలసిందే. రెండవది మంచి ఆరోగ్యము. మూడవది ఉత్తమ ఇల్లాల యొక్క ప్రేమ. నాలుగవది విధేయులైన సంతానము. ఐదవది ఆదాయమును పెంచుకునేటువంటి తెలివి, జ్ఞానము రెండూ ఉన్నవాడికే ఆనందం సమకూరుతుంది. అయితే విదురుడు చెప్పినటువంటి మాట ఎవరికి చెప్పాడు అంటే ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తూ ఈ విషయాలన్నీ తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు. అటువంటి వాడు ఎందుకంటే ధృతరాష్ట్రుడు నేనే జ్ఞానిని అనేటువంటి చిన్న అహంకారం ఉండేది. అహంకారం పోవడానికి చెప్పాడు. అయితే ఇందులో వివరంగా ఒక్కొక్క దాని గురించి త్వరలో వివరించుకోవచ్చు.